దూర్వా గణపతి వ్రతం ఎప్పుడు చేస్తారు? మనకి పంచాంగాల్లో రాస్తారు. కార్తీక శుద్ధ చవితికి దూర్వా గణపతి వ్రతం చేయాలి అని. అసలు నిజానికి చవితి తిథి ఎప్పుడు వచ్చినా గణపతి పూజకి విశేషమైనటువంటిది. అంటే మామూలుగా ఏ పని ప్రారంభించినా ప్రారంభంలో మనం గణపతి పూజ చేస్తాం. ఎలాంటి శుభకార్యం చేసినా, ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదటిగా గణపతిని మనం పూజిస్తాం. కానీ విశేషంగా గణపతి పూజ ఏ తిథి రోజు చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది. చవితి తిథి శుక్లపక్షంలో వచ్చినప్పుడు ఉదయానికి చవితి తిథి ఉండాలి. సూర్యోదయంతో కలిసినటువంటి చవితి తిథి. సూర్యోదయానికి ఒక ఘడియ అంటే 24 నిమిషాలైనా తర్వాత చవితి తిథి ఉండాలి. అలా ఉన్నప్పుడు శుద్ధంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు ఉదయం పూట గణపతికి పూజ చేయటం విశేషం. కృష్ణపక్షంలో వచ్చేటువంటిది చంద్రోదయం అయిన తర్వాత చవితి ఉండడం చూసుకొని గణపతికి పూజ చేయాలి. ఇది సంకష్టహర చతుర్థి అంటూ ఉంటాం. అయితే మనకి ఇప్పుడు ఈ కరక చతుర్థి అంటారు. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ చవితి రోజు గణపతికి దూర్వాలతో పూజ చేయాలిట. దూర్వా గణపతి వ్రతం అంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు, గరికతోనే గణపతి విగ్రహాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఆ రోజు కలిసి స్థాపన చేసి దానికి వ్రత కథ ఉంటుంది. ఆ కథ చెప్పుకుని గణపతికి పూజ చేసి నివేదన చేసి గణపతి ఆశీర్వచనం తీసుకుంటారు. తర్వాత దాన్ని ఉద్వాసన చేస్తారు. అయితే గరికతో గణపతిని చేయటం అందరికీ సాధ్యమైన పని కాకపోవచ్చు. కానీ గరికతో పూజ చేయటానికి విశిష్టమైనటువంటి రోజుగా చెప్తారు. దూర్వా గణపతి. దూర్వా అంటే గరిక. గరికతో గణపతికి పూజ చేయాలి అని. అయితే గరికకు ఉండేటువంటి ప్రాధాన్యత మనం ఇదివరకు గణపతి నవరాత్రుల్లో కూడా చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే గణపతికి పెట్టేటువంటి గరిక తీగలాగా వచ్చేటువంటిది. ఆ తర్వాత మధ్యలో కణుపులు ఉంటూ ఉంటాయి దానికి. ఆ కణుపుల నుంచి ఒకవైపు వేరొస్తుంది, ఒకవైపు తీగ సాగుతూ ఉంటుంది. దానికి 3, 5, 7, 9 ఆకుల్లాగా ఉంటాయి. 12 అంగుళాలలోపే ఉంటుంది. అలాంటి గరికని ఏరుకుని దాన్ని 1,00,000 సంఖ్యన కానీ, లేదా 1108 కానీ, 11,000 కానీ, 21,000 కానీ ఇలా సంఖ్యతో తెచ్చుకుంటారనమాట. కనీసం 11, 21, 40, 51, 108, 1108, 11,000, 21,000, 40,000, తర్వాత 1,00,000. ఈ 1,00,000 దూర్వాలతో కూడా పూజ చేస్తారు. అలా చేసినప్పుడు అందరూ కలిసి గణపతికి సహస్రనామ పారాయణం చేస్తూ లేదా గణపతి మంత్రాన్ని జపిస్తూ గణపతికి ఈ గరికెను సమర్పిస్తారనమాట. ఆ తర్వాత అసలు గణపతికి గరికెను సమర్పించడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం కూడా చాలామందికి సందేహం ఉండొచ్చు. బహువిధాల ప్రయోజనాలు మనకి కనిపిస్తాయి గరిక వలన. ఒకటేమిటి, మనకి గణపతి పురాణంలో కనిపించేటువంటి కథనం, అనిలాసురుడు అనేటువంటి రాక్షసుడిని చుట్టి మింగేయటం వలన ఆయన శారీరకంగా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అది పోవడం కోసం అక్కడ ఉండేటువంటి ఋషులని మునులందరినీ కూడా శివుడు ఆదేశించాడుట. గరికెను ఒక్కొక్కళ్ళు ఒక 108 గరికెను తెచ్చి ఆయనకి సమర్పించి నమస్కరించండి, ఆ ఇబ్బంది పోతుంది అని. ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది, అనారోగ్యం ఏది ఉన్నా కూడా గరికతో పూజ చేయటం వలన పోతుంది అని మనకు అర్థమవుతుంది. మనకి స్కాంద పురాణంలో ఒక కథనం కనిపిస్తుంది. అదేవిధంగా కార్తీక పురాణంలో మరో కథనం కనిపిస్తుంది సోమవార కథ గురించి. ఏమిటి అంటే, జన్మ సోమవారాలు చేసేటువంటి ఒక స్త్రీ తన భర్త తప్పిపోయి నదిలో మునిగిపోయాడు అనేటువంటి విషయం తెలిసి ఆ అమ్మాయి వైధవ్యాన్ని స్వీకరించి ఏడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ సోమవార వ్రతాన్ని వదలలేదుట. పెళ్ళి కాకముందు నుంచి కూడా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉందిట. తర్వాత కొంతకాలానికి ఆవిడకి దోషం పోయిన తర్వాత మళ్ళీ నదిలో మునిగినటువంటి వాడు చనిపోకుండా తిరిగి కొన్ని సంవత్సరాలకి తిరిగి వచ్చాడుట. మళ్ళీ భర్తతో కలిసి ఆవిడ జీవితం గడిపిందిట. అంటే చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఇది సౌభాగ్య వ్రతంగా చెప్తారు. సోమవార వ్రతం చేసే వాళ్ళకి దంపతులు అనుకూలంగా ఉంటారని, విడిపోకుండా ఉంటారని, సౌభాగ్యం సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది మనకి స్కంద పురాణంలో కనిపించేటువంటి కథనం. ఇకపోతే మనకి కార్తీక పురాణంలో మరో కథనం కనిపిస్తుంది. కార్తీక సోమవారం రోజు ఉపవసించటం వలన, కార్తీక సోమవారం వ్రతం చేయటం వలన
ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. ఒకసారి కార్తీక మాసంలో సోమవారం రోజు శివాలయంలో అభిషేకాలు జరుగుతూ ఉన్నాయిట. ఆ అభిషేకాలు జరిగినప్పుడు ఒక కుక్క ఆ రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదుట. ఆహారం దొరకక ఆ పక్కనే ఉండేటువంటి నది దగ్గరికి వెళ్ళి దిగి నీరు తాగిందిట. అంటే స్నానం చేసినంతగా మునిగి అక్కడికి వెళ్ళి తాగి వచ్చేసింది. ఆ తర్వాత ఆహారం కోసం చూస్తోంది. ఆ రోజు పరీక్షకి లేదా దాని పూర్వజన్మ పుణ్యానికి దానికి ఆ రోజు ఆహారమే దొరకలేదు. శివాలయం చుట్టూ తిరుగుతోందిట. జనాలు కనపడుతున్నారు. ఎవరైనా ఏ పండో ఏ ముక్కో విసిరేస్తే తినచ్చు అని చెప్పేసి దేవాలయం చుట్టూ తిరుగుతూనే ఉందిట. తిరిగిన తర్వాత మధ్యాహ్న సమయం అయిపోయింది, సాయంత్రం సమయమైంది. సాయంత్రానికి ప్రదోషకాలానికి శివుడికి పూజ చేశారు. అభిషేకం అయిపోయింది. అప్పుడు మహానైవేద్యం చేశారు. మహానైవేద్యం దేవాలయాల్లో చేసినప్పుడు ఏం చేస్తారంటే బలి నివేదన అని చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల కూడా బలిపీఠాలు ఉంటాయి. అక్కడ కొంత నివేదన పెడతారు. దాన్ని అలాగే వదిలేస్తారు. అంటే బలి అంటే ఏవైనా పశుపక్షాదులు కానీ క్రిమి కీటకాలు కానీ తినడానికి దాన్ని వదిలేస్తారనమాట. అలా వదిలేసి అందరూ కూడా వెళ్ళి వారి భోజనాలు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారట. ఈ కుక్క అటు ఇటు చూసింది. ఎక్కడా ఏమీ తినడానికి దొరకలేదు. ఆ బలిపీఠం పెట్టినటువంటి నివేదన అన్నాన్ని కాస్త తినేసిందిట. తినేసిన తర్వాత దానికి పూర్వజన్మ స్మృతి వచ్చేసిందిట. ఇదేమిటి, నేను పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశాను, ఈ జన్మ కుక్క జన్మ ఎత్తాను అనుకుందిట. అనుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మానవ భాషలో మాట్లాడడం మొదలెట్టిందిట. బ్రాహ్మణోత్తమ, ఏమిటి నాకు పూర్వజన్మ స్మృతి కలుగుతోంది, ఇక్కడ ఉండే ఈ అన్నానికి ఉండేటువంటి మహిమ ఏమిటి? నేను గత 14 జన్మలుగా కుక్క జన్మ ఎత్తి తిరుగుతూ ఉన్నాను, అందరూ కొడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడూ నాకు ఇలాంటి సంస్కారం కలగలేదు, ఎప్పుడూ ఇలాంటి పూర్వజన్మ స్మృతి నాకు కలగలేదు. 14 జన్మల క్రింద నేను ఒక వ్యక్తిని, ఒక మనిషిగా జన్మించినటువంటి వ్యక్తిని చేయకూడని పాపకార్యాలన్నీ చేసి కామ ప్రకోపం చెంది అడ్డమైనటువంటి దారిలో నేను సుఖాల్ని అనుభవించాను. ఎంతోమందిని ఏడిపించాను. తర్వాత మరణించాను. ఆ తర్వాత రోగంతో, కుక్కగా పుట్టి రోగంతో కొన్ని జన్మల్లో బాధపడ్డాను. అలా 14 జన్మల నుంచి నేను కుక్కగానే జన్మిస్తూ ఉన్నాను. ఈరోజు ఏం జరిగిందో ఏమిటో నాకు అర్థం కావటం లేదు, ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి ఏమిటి అని అడిగిందిట. ఆ బ్రాహ్మడు ఒకసారి కుక్క వైపు చూసి చెప్పాడుట, నువ్వు పొద్దున్నుంచి ఇక్కడ తిరగడం నేను చూస్తూ ఉన్నాను. నీకు తెలియకుండానే ఆహారం దొరకకుండా కార్తీక సోమవారం రోజు నీకు ఉపవాసం ఘటించింది, అంటే ఉపవాసం చేశావు. అనుకోకుండానే ఆహారం కోసమైనా శివాలయం చుట్టూ పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నావు. అనుకోకుండానే శివుడి కోసం బలిపీఠం మీద పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించావు నువ్వు. అది తినటం వలన, ఇక్కడ ఉపవసించటం వలన, ప్రదక్షిణలు చేయటం వలన, ఈశ్వరుడిని చూడటం వలన ఇన్ని జన్మల్లో కూడా నువ్వు కుక్క జన్మ ఎత్తినా నీకు పాప పరిహారం కాలేదు. కానీ ఈ జన్మలో నీకు పాప పరిహారం కలిగింది, పూర్వజన్మ స్మృతి కలిగింది. ఇక పర్వాలేదు, అంటే ఏం చేస్తే నాకు దీని నుంచి విముక్తి కలుగుతుంది చెప్పండి బ్రాహ్మణోత్తమ అందిట. అంటే ఎవరైనా ఇప్పుడు నువ్వు ఒక జన్మలో చేసావు, ఒక సోమవారం రోజు చేసావు, కానీ నువ్వు పరితపిస్తూ ఉన్నావు, ఈశ్వర సాన్నిధ్యానికి వెళ్ళాలి అనుకుంటున్నావు. ఎవరైనా నీకు కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసినటువంటి సోమవార ఫలితాన్ని ధారపోస్తే నీకు దీని నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడుట. అప్పుడు ఆ కుక్క బ్రాహ్మణ్ణి వేడుకుందిట, ఒక్క సోమవార ఫలితాన్ని నాకు ధారపోయండి అని చెప్పేసి వేడుకుందిట. ఆ బ్రాహ్మడు సంతోషంగా తాను ఆ రోజు కార్తీక సోమవారం రోజు నియమనిష్టలతో పూజించినటువంటి ఫలితాన్ని ఈశ్వరాలయంలో అభిషేకం చేశాడు, ఈశ్వరాలయంలో అర్చన చేశాడు, ఈశ్వరుడికి దీపారాధన చేశాడు, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టాడు.